హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. సో ఈ రోజు మనకి ఒక 3-4 అవర్స్ వరకు అయితే మార్కెట్ మొత్తం గ్రీన్ గానే ఉండే, బట్ సడన్ గా ఒకసారిగా అన్ని కాయిన్స్ అయితే డంప్ కావడం స్టార్ట్ అయింది. దీనికి అలానే ఒక మేజర్ బ్రేకింగ్ న్యూస్ బిట్ బైబిట్ వాలెట్ హ్యాక్‌కి రీజన్ ఉంది. సో, అవన్నీ గూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో, మీకు చాలా మటుకు చూసే ఉంటారు అందరికీ. ఒక అంటే మీరు ఈ వీడియో చూసేసరికి లేట్ అవుతుంది. బట్ మోస్ట్‌లీ లైక్ 21 ఫిబ్రవరి రోజు ఈవినింగ్ టైంలో అయితే హ్యాక్ అయింది. సో, ఆల్మోస్ట్ బైబిట్ అందరికీ తెలిసే గదా! ఎక్స్‌చేంజ్. సో, వన్ ఆఫ్ ద వెరీ వెరీ టాప్ సెక్యూర్ ఎక్స్‌చేంజ్. బట్ అది కూడా హ్యాక్‌కి గురైంది. సో, బేసిక్ ఏమైంది అంటే, మీరు చూసుకుంటే ఇక్కడ బైబిట్ ఫౌండర్ ఉన్నారు గదా! సో, వాళ్ళకి చాలా డిఫరెంట్ వాలెట్స్ అయితే ఉన్నాయి. కోల్డ్ వాలెట్స్, హాట్ వాలెట్స్. సో, బేసిక్‌గా ఈ వాలెట్ ఎక్కువగా యూజ్ చేయరన్నట్టే. ఓన్లీ ఫండ్స్ స్టోర్ చేయడానికే యూజ్ చేస్తారు. సో, దీంట్లో ఏమైందంటే వీళ్ళు ట్రాన్సాక్షన్ సైన్ చేసేటప్పుడు మామూలుగా హ్యాకర్స్ ఉంటారు గదా! వాళ్ళు ఈ యూఐని మాస్క్ చేశారు. అంటే ఎక్కడ సైన్ చేస్తున్నారో తెలియకుండా, అంటే సేమ్ ఒరిజినల్ వీళ్ళు రెగ్యులర్‌గా సైన్ చేసే యూఐ లాగానే మాస్క్ చేసేసి, ఆ యూఆర్ఎల్ మాత్రం కూడా సేఫ్ ఉంది. అంటే ఈ సేఫ్ అనేది ఇది ఒక వేరే వాలెట్ ప్రొవైడరు. ఎక్కువగా ఎక్స్‌చేంజ్ వాళ్ళు ఎక్కువ ఫండ్స్ ఉన్నోళ్ళు యూజ్ చేస్తారు. మల్టీ సిగ్ వాలెట్స్ అంటారన్నట్టు. సో, మల్టీ సిగ్ వాలెట్స్ అంటే మోర్ దెన్ 1 పర్సన్ సైన్ చేయాలి. వజీరెక్స్ కూడా సేమ్ ఇదే ఈ ఆల్మోస్ట్ ఇలానే హ్యాక్ చేశారు. సో, ఈ యూఆర్ఎల్ సేఫ్ నుంచి వచ్చేసరికి ఆ సైన్ చేసే వాళ్ళు ఏమని అనుకున్నారంటే ఇది నార్మల్ రెగ్యులర్ ట్రాన్సాక్షనే కదా అనుకొని సైన్ చేశారు. బట్ ఇన్ ద బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమైంది అంటే వాళ్ళు ఆ లాజిక్‌ని చేంజ్ చేసేసి యూఆర్ఎల్ ఈ సేఫ్ నుంచి వస్తున్నట్టు కనబడేటట్టు చేసి మొత్తానికైతే ఆ కోల్డ్ వాలెట్‌ని హ్యాక్ చేశారు. ఇక్కడ మీరు ట్రాన్సాక్షన్స్ చూసుకుంటే 401,000 అంటే ఆల్మోస్ట్ 4,00,000 ఇథీరియంనైతే హ్యాక్ చేశారు. సో, మనీ వాల్యూ చూసుకుంటే ఆల్మోస్ట్ 1.2, 1.3 బిలియన్. సో, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హ్యాక్స్ అని చెప్పొచ్చు క్రిప్టో హిస్టరీలో మీరు చూసుకోవచ్చు. మనకి ఇప్పటి వరకు చూసుకుంటే రోనిన్ చైన్ 624 మిలియన్, అలానే బైనాన్స్ బ్రిడ్జ్ ఒకసారి 570 మిలియన్, ఇందులో వజీరెక్స్ కూడా ఉంది 234 మిలియన్. బట్ ఈ రోజు హ్యాక్ అయింది ఆల్మోస్ట్ 1.2-1.4 బిలియన్ డాలర్స్. సో, చూడండి ఇప్పటివరకు మనకి 9.2 బిలియన్ హ్యాక్ అయింది. అది వితౌట్ ఈ బైబిట్ వాలెట్ కాకుండానే. సో, ఆల్మోస్ట్ ఒక 40% వరకు అయితే హ్యాక్ అయింది. సో, వన్ ఆఫ్ ద లైక్ వెరీ వెరీ బిగ్ హ్యాక్ అని చెప్పొచ్చు. బట్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకుంటే, సో ఆ హ్యాకర్ ఏం చేస్తున్నారంటే ఆ బైబిట్ హ్యాకర్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ వాలెట్స్కి అయితే ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఎందుకంటే బ్లాక్ చైన్లో అంత ట్రాన్స్పరెంటీ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ వాళ్ళు ఐడెంటిఫై చేశారు ఏ వ్యాలెట్లో ఫండ్స్ ఉన్నాయని చెప్పేసి. ఇక్కడ చూడొచ్చు బైబిట్ హ్యాకర్ అని చెప్పేసి దాన్ని ట్యాగ్ చేశారు. బట్ ఇప్పుడు చూపిస్తుంటే అందులో 1.37 బిలియన్ అయితుంది. బట్ కొన్ని అయితే బయటకు పంపించేశారు డిఫరెంట్ వాలెట్స్‌కి. సో ఫార్ వాళ్ళు చెప్తుంది ఏందంటే ఫండ్స్ అన్నీ అంటే విత్‌డ్రాయల్స్ అయితే ఆపలేదని చెప్తున్నారు. ఇప్పుడు సిట్యుయేషన్. బట్ మరి ముందు ముందు ఎలా ఉంటుందన్నది చెప్పలేము. అట్‌లీస్ట్ ఇప్పుడు మనం చూసాం కదా! వజీరెక్స్ కూడా ఇలానే అయింది. సో, అందుకోసమే ఎప్పటికైనా మనం మన దగ్గర నుంచి సేఫ్‌గా చూసుకోవాల్సింది మాత్రం కొన్ని ఫండ్స్ మాత్రమే ఎక్స్‌చేంజెస్‌లో ఉంచుకోవాలి. మిగతా మెజారిటీ ఆఫ్ ద మనీ మన వాలెట్స్‌లో మెటామాస్క్ గానీ, ఫాంటమ్ గానీ అలాంటి వాలెట్స్, ఇంకా మీ దగ్గర ఎక్కువ ఫండ్స్ ఉంటే హార్డ్‌వేర్ వాలెట్స్ బై చేసుకోవడం అయితే బెటర్. ఎందుకంటే అవి మన కంట్రోల్‌లో ఉంటుంది. ఈ ఎక్స్‌చేంజెస్ ఇట్లాంటి హ్యాక్ అయితే మన ఫండ్స్‌కి ఏమి ఇబ్బంది కాదు. ఇప్పుడు చెప్తుంది ఏందంటే బైబిట్ వాళ్ళైతే విత్‌డ్రాయల్స్ అయితే ఏం ఆపలేదు. ఇప్పటివరకు కంటిన్యూయస్‌గా విత్‌డ్రాయల్స్ అయితే చేస్తున్నారు. బట్ అది ఎంతసేపు ఉంటుంది, మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్ అయితదా అని చెప్పలేము. సో, నేను ఏ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ట్విట్టర్‌లో క్విక్‌గా పోస్ట్ చేస్తుంటాను. సో, మీరు ఎవరైనా ట్విట్టర్ ఫాలో కాకపోతే ట్విట్టర్‌లోనైతే ఫాలో కండి. ఎందుకంటే మీకు వెంటనే అప్డేట్స్ అయితే వస్తుంటాయి. లింక్ మాత్రం డిస్క్రిప్షన్‌లో ఉంది. సో, ఇది మనకి లేటెస్ట్
బైబిట్ హ్యాక్ గురించి. సో, అది అయితే మనకి కంపల్సరీ ఎఫెక్ట్ పడ్డది. ఎందుకంటే ఈ హ్యాక్ న్యూస్ రాకడానికంటే ముందు మొత్తము మంచి గ్రీన్‌లో ఉండే ప్రతి కాయిన్ గూడా పంప్ అయింది 3-4%. బిట్‌కాయిన్ గూడా ఆల్మోస్ట్ 90 97 99 దగ్గరికి గూడా టచ్ అయింది. మీరు చూడొచ్చు ఇక్కడ చూడండి. 99 నుంచి అయితే డ్రాప్ అయింది. ఈ న్యూస్ వచ్చినప్పటి నుంచి. యాక్చువల్‌గా ఒక 2, 3 రోజుల తర్వాత ఈ రోజే కొంచెం పంపొచ్చింది. మళ్ళీ ఒక బ్యాడ్ న్యూస్ వచ్చేసరికి మళ్ళీ ఎఫెక్ట్ అయితే పడ్డది. సో, చూద్దాము మళ్ళీ ఏమన్నా పికప్ అవుతుందో ఒక 1, 2 డేస్ తర్వాత స్టేబుల్ అవుతుంది గదా! ఈ న్యూస్ ఎట్లాగో పాతబడిపోతది. మళ్ళీ ఏమన్నా కొత్త పాజిటివ్ న్యూస్ వస్తే మళ్ళీ మార్కెట్ రికవర్ అయితదని ఆశిద్దాము. అంతవరకైతే ఇంకా వేరే ఏమన్నా లేటెస్ట్ అప్డేట్‌లు ఉన్నా గూడా నేను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.